హాయ్ అండి. నమస్తే అండి. సో, ఈరోజు ఒక మంచి డిజైన్ అయితే బోట్ నెక్ డిజైన్ చూద్దాం ఎలా కట్ చేసుకోవాలి అనేది. సో, బోట్ నెక్ ఏదైనా సరే మనం ఫస్ట్ షోల్డర్ తీసుకోవాలి. మొత్తం షోల్డర్ 15 అనుకుంటే 15/2 15/2 7.5 7.5ని 3 4.5 కింద విడదీస్తాం, లేదా 3.5 4 కింద విడదీస్తాం. ఇంతవరకు చాలా వీడియోస్లో అయితే నేను చూపించాను. తర్వాత ఈ పైనుంచి కిందకి 3.5కి ఎల్ షేప్ డ్రా చేస్తాం. డ్రా చేసి దానిలో రౌండ్ డ్రా చేసేసి అది కట్ చేసేస్తే మనకు అదే బోట్ నెక్. ఇదే 7.5 మనం చంక రౌండ్ కోసం కూడా మార్క్ చేసుకుంటాం. సో, ఇదంతా నార్మల్గా అయిపోయింది. తర్వాత ఈ పైనుంచి కిందకి నెక్ నుంచి 2.5 లేదా 3 2.5 లేదా 3 ఇంచులకు ఒక డాట్ పెట్టుకుందాం. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచుల వరకు పెట్టుకొని డాట్ పెట్టుకొని ఈ రెండింటిని ఇలా కొంచెం కరువులాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇది కింద నుంచి పైకి మనం నార్మల్గా డీప్ నెక్ పెట్టుకున్నట్టు ఎలా పెట్టుకుంటాం, కింద నుంచి పైకి కొలుచుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇది ఇలాగ హాఫ్ సర్కిల్ లాగా డ్రా చేసేస్తాం. ఇది పైన 4.5 పెట్టాం కదా, 4.5 పెట్టకూడదు. 4.5 పెట్టుకొని అందులో ఒక -1 చేసేసి 3.5 వరకే మనకి మెడ ఉండేలాగా పెట్టుకొని మనం అంచనాగా డ్రా చేసుకున్నాం అనమాట. చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కట్ చేసేద్దాం. అలాగే ఇది పొడవు ఇప్పుడు మామూలుగా మన బ్లౌజ్ పొడవు మొత్తం ఖర్చులతో అంతా కలిపి 15 అనుకోండి, దీనికి ఒక +1 వేసుకోవాలన్నమాట. ఎందుకో నేను చెప్తాను. సో, ఇది అయిపోయిన తర్వాత ఈ పైనుంచి కిందకి ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకుందాం పొడవు, దీనికి ఒక +1 వేసుకుందాం. ఎందుకంటే ఆ 1 ఎక్కడ పోద్దంటే మనకి ఇప్పుడు ఇది కట్ చేసేస్తున్నాం కదా, ఇది కట్ చేసేసి తీసేద్దాం. అలాగే ఇది కూడా కొంచెం కట్ చేసేద్దాం. ఇది స్ట్రైట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదా కర్వ్ అయినా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే మనకి ఇలాగ ఒకటి ఈ కింద ఇది ఒక పార్ట్ వస్తుంది. సో, ఈ పైదాన్ని కింద వైపు ఇలా పెట్టాలి. అప్పుడు ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదా పొడవు, ఆ పొడవు అక్కడ కలిసిపోద్ది అనమాట ఖర్చుల్లోకి. సో, ఒక మంచి డిజైన్ అయితే మనకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.